తెలంగాణ పీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి మీద అగ్రకుల ఛానల్ బిగ్ టీవీ అనే ఒక ఛానల్ లేనిపోని కల్పితాలు అదేవిధంగా అసత్యాలు ప్రచారం చేస్తూ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక డిజాస్టర్ పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పి ఇలా ఆ ఛానల్ బీసీలను చాలా తీవ్రంగా అవమానిస్తుంది. ఒక బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఆధారాలు లేనటువంటి ఎటువంటి ఇవాళ నైతిక విలువలు లేనటువంటి ఈ బిగ్ టీవీ ఛానల్ అసత్యాలను వండి వార్చి ఇవాళ ప్రజలలో తప్పుదో పట్టించే విధంగా పదే 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 ప్రచారం చేస్తుంది. బిగ్ టీవీ ఛానల్ కు బీసీల తరపున హెచ్చరిస్తున్నాం. బిడ్డ, మీ వైఖరి మార్చుకో, మీ ఆటలు సాగవు. మీ ఛానళ్లకు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడేటోడు ఇక్కడ ఎవడు లేడు. బీసీల ప్రభంజనం మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో. కాసుకోండిగా ఒక పీసీసీ అధ్యక్షుడిగా ఒక బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉండి తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నోరు లేనటువంటి బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరగాలని వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా కులగండ జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, ఎవరి వాటా వాళ్లకు దక్కాలని రాహుల్ గాంధీ గారు ఒక దేశవ్యాప్తంగా పిలిపిస్తే ఆ రాహుల్ గాంధీ గారి మాటను ఇక్కడ తెలంగాణలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు ఛానల్ అడ్డం పెట్టుకుని ఛానల్ ఉన్నటువంటి అగ్రకుల అహంకారంతో అహంభావంతో మదమెక్కి కొవ్వెక్కి మాట్లాడతారా? బిడ్డ, మేము హెచ్చరిస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక వ్యక్తి కాదు, బీసీలకు శక్తి. మహేష్ కుమార్ గౌడ్ గారిని అవమానించినట్టు కాదు, మీరు యావత్తు బీసీ సమాజాన్ని అవమానిస్తున్నారు. మేము తలుచుకుంటే ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా మీ ఛానల్ ను మిమ్మల్ని బిడ్డ ఎక్కడ తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి పదవి అనుభవించాడా? మంత్రి పదవులు అనుభవించాడా? పార్టీ ఎత్తిన జెండా దించకుండా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాలు కాయగాయంగా మోస్తూ ఇవాళ పార్టీ కోసం నిలబడ్డటువంటి నిజమైనటువంటి కార్యకర్త నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇవాళ వారి నిజాయితీ మీకేం తెలుసు? ఇవాళ గాంధీ భవన్ లో ఏదో జరిగిపోయింది, ఏదో కాలిపోయింది, ఏదో కూలిపోయింది, గతంలో ఎన్నడలేని విధంగా జరిగిపోయింది అంటారు. ఒకసారి చరిత్ర తెలుసుకో. అగ్ర కులాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు గాంధీ భవన్ ను తగలబెట్టిర్రు, గాంధీ భవన్ ముందర ధర్నాలు చేసిర్రు, గాంధీ భవన్ లో రోజు కొట్లాట అయ్యేది, గ్రూప్ కొట్లాటలు అయ్యేది, గాంధీ భవన్ లో అసలు ప్రజాస్వామ్యమే లేకుండే. కానీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన తర్వాత గాంధీ భవన్ లో ఒక సామాన్యుడు పోగలుగుతున్నాడు. అక్కడ మంత్రుల్ని ప్రతి వారం పెట్టి ప్రజా సమస్యల కోసం పరిష్కారం చేస్తున్నాడు. ఇదేవి పట్టనట్టు అగ్రకుల ఛానల్, మీకు బిగ్ టీవీ ఛానల్ మా చేతులుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ, సోషల్ మీడియా మా చేతిలో ఉంది. బీసీ యువకులకు సమాజానికి హెచ్చరిస్తున్నా. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారిని అవమానించారు, రేపు ఇంకో బీసీ బిడ్డను అవమానిస్తారు. బీసీలను రాజకీయంగా అణిచివేయడంలో భాగంగానే ఒక పెద్ద కుట్రతోటే ఇవాళ బిగ్ టీవీ ఛానల్ స్టోరీ పేరుతోటి అసత్యాలు వండి వార్చిస్తుంది. ఇవాళ మేమంటున్నాం, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ పదవుల్లో 70% పదవులు బడుగులకు ఇచ్చిండు. మీకు అది నచ్చదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి కులగణ చేయించాడు, అది మీకు నచ్చదు. అదేవిధంగా జిల్లా డీసీసీ అధ్యక్షునిగా ఇవాళ 60% బడుగులకు పదవులు ఇప్పించాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అది మీకు నచ్చదు. కాబట్టి మీరు ఒక హిడెన్ ఎజెండా తోటి, రహస్య ఎజెండా తోటి బీసీలను కావాలనే కుట్రతోటి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవ్వడు భయపడాడు. ఇక్కడ మీ ప్రసారాలు ఇంకా లక్ష్య చేసుకో. కానీ బీసీల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తిరగబడి నీ ఛానల్ మీద ఇవాళ ప్రజాస్వామ్యబద్దంగా మిమ్మల్ని మూసివేయించేటువంటి, ధర్నా చేసేటువంటి కార్యక్రమం ఉంటది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి మీకేం తెలుసు? ఆయన భూస్వాముల కుటుంబంలో నుంచి పుట్టాడు. 1100 ఎకరాల ఆస్తి, 1100 ఎకరాల భూమి కలిగినటువంటి కుటుంబంలో పెట్టాడు. ఇవాళ ఆయనకు 11 ఎకరాలు కూడా లేదు. అంటే 1100 ఎకరాలను పేదలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దాన ధర్మం చేశాడు. నిన్నగాక మొన్న 3 నెలల కిందట తన సొంత భూమిని, కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి భూమిని ఇవాళ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు ఇవాళ ఇచ్చాడు. కాబట్టి ఇంత చేసినటువంటి పీసీసీ అధ్యక్షుని మీద మీరు కావాలనే చేస్తున్నారు. మేము బిగ్ టీవీ ఛానల్ కి హెచ్చరిస్తున్నా,
మీరు మీ యజమాన్యానికి హెచ్చరిస్తున్నా, మీరు ఇట్లాంటి అసత్యాలు బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మీరు ప్రసారాలు చేస్తే ఎవరిని వదలం. ఎక్కడికైనా ఎంత దాకైనా తెగించి పోరాడతాం. మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిగ్ టీవీ ఛానల్ బహిష్కరించండి. బిగ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ ఇలా మానుకోండి. ఈ బిగ్ టీవీ ఛానల్ ఇది బీసీ వ్యతిరేక ఛానల్, ఇది బీసీల ద్రోవుల ఛానల్. కాబట్టి ఇది బీసీలకు సంబంధం లేనటువంటి ఛానల్. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ప్రజాస్వామిక వాదులు, బీసీ సమాజ తత్వవేత్తలు, ప్రజాస్వామిక వాదులు దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ సమాజం, యావత్ బీసీ సమాజం అండగా ఉంటది. ఆయన ఒక చిన్న అపార్ట్మెంట్ లో పీసీసీ అధ్యక్షుడు అయినాక ఒక చిన్న అపార్ట్మెంట్ లో 2 బెడ్రూమ్లు కూడా లేనటువంటి ఇంట్లో ఉంటాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అంగరంగ వైభవంగా చేసిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సున్నాలు ఎవరు వస్తారో కూడా తెలియదా? అంటే ఇంత బల్ప, ఇంత అబద్దాలు చెప్తే, ఇంత అసత్యాలు చెప్తే నమ్ముతారని అనుకుంటున్నారా? మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. గతంలో బడుగులని కించపరిస్తే ఏ గట్టి పట్టిందో మీకు అది పడుతుంది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఒక నిప్పు లాంటాడు. నిప్పుని మీద ఆరోపణలు, ఆధారాలు లేకుండా అసత్యాలు ప్రచారం చేస్తే ఖబర్దార్ ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా బిగ్ టీవీ ఛానల్ కి హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ సమాజానికి బిగ్ టీవీ ఛానల్ క్షమార్పణ చెప్పాలి. ఆ ప్రసారాలను డిలీట్ చేయాలి. లేకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు బిగ్ టీవీ ఛానల్ బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి సందర్భంగా యావత్ బీసీ సమాజం నుంచి హెచ్చరిస్తున్నాం.